నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఎస్ మనం ఈరోజు మాన్యం పార్వతీపురం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉందో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజం, పదవి అనేది కొందరికి అలంకారం, మరికొందరికి అది బాధ్యత. ఆ బాధ్యతలు గుర్తించిన వారు నాయకులుగా ఎదుగుతారు. కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉంటారు. చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. పేద గుండెకు అన్ని విధాల బతుకు భరోసా దొరికితే, పేద బిడ్డ పెద్ద చదువుల కల నిజమైతే, అది గుర్తుకొస్తే ఆ నాయకుడిని దైవంలా భావిస్తారు. మరి అలాంటి పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజా సంక్షేమే శ్వాసగా, అభివృద్ధియే ధ్యాసగా పాలన సాగిస్తున్నారా? తమ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఏం చేశారు? ఇంకా ఏం చెయ్యాలి? ఎన్నికల ప్రచారంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎలాంటి హామీలు ఇచ్చారు? గెలిచాక ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారు? ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి? అసలు ఎమ్మెల్యే గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై గ్రౌండ్ రియాలిటీ ఏంటో మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తోయక జగదీశ్వరి ప్రస్తుతం పనిచేస్తున్నారు. 2006లో ఆమె తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఎంపీటీసీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2012లో ఎలిమినిపేట ఎంపీటీసీగా ఆవిడ పనిచేశారు. 2022లో కురుపాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ పార్టీకి సంబంధించిన బాధ్యతలను కూడా చేపట్టారు. 2024 ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన పాముల పుష్పశ్రీవాణిపై ఆమె గెలుపొంది ప్రస్తుతం కురుపాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో అనేక కార్యక్రమాలు ఆమెను చేపట్టారని చెప్పి కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కొంతమేర మనం వింటున్నాం. మొత్తం మీద నియోజకవర్గంలో ఈ ఏడాదిన్నర కాలం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చేశారు అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రధానంగా నియోజకవర్గంలో ఏనుగుల సమస్య కానీ, అటు తోటపల్లి కానీ, లేకపోతే రబ్బర్ డ్యాంకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా అనేక సమస్యలు కూడా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి జగదీశ్వర్ ఎటువంటి హామీలు ఇచ్చారు, ప్రధానమైనటువంటి సమస్య మీద ఎలా స్పందిస్తున్నారు, ఏడాదిన్నర కాలంలో ఎటువంటి పనితీరుని కనపరిచారు అనేటువంటిది నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. కురుపాం నియోజకవర్గం అనగానే వైరిచర్ల కుటుంబం, శత్రుచర్ల కుటుంబమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే జమీందారీ వంశానికి చెందిన వైరిచర్ల కుటుంబం నుంచి వైరిచర్ల వీరభద్రరాజు బహదూర్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తారు. తర్వాత వైరిచర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ పార్వతీపురం నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా 3 సార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తారు. వీరి కుటుంబంలో వైరిచర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కూడా ఎంపీగా పనిచేస్తారు. ఎస్, ఇక కురుపాం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక జమీందారీ వ్యవస్థ గుర్తుకొస్తుంది. అక్కడ వైరిచర్ల, శత్రుచర్ల కుటుంబాలు మనకు గుర్తుకొస్తాయని. ఇక్కడ వైరిచర్ల వంశానికి చెందిన వీరభద్రరాజు బహదూర్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తారు. అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది, మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు నుంచి ఆ నియోజకవర్గానికి అంతటి చరిత్ర ఉంది. సో అప్పుడే విడిపోక ముందే వీరభద్రరాజు బహదూర్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తారు. తర్వాత పార్వతీపురం ఎంపీగా కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ కూడా ఆయన ఎంపీ కూడా సేవలు అందించారు. సో ఈ విధంగా కురుపాం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చరిత్ర అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తర్వాత చూద్దాం. ఇక కురుపాం నియోజకవర్గంలో మనం కురుపాం నియోజకవర్గ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక రికార్డే ఉంది. 1978లో నాగూర్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. తర్వాత వైఎస్ఆర్ అలాగే రోసయ్య మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేశారు. సో మొత్తంగా అటు వైరిచర్ల, శత్రుచర్ల ఈ 2 కుటుంబాల మధ్య కురుపాం నియోజకవర్గం ఆ చరిత్రకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. సరే చూద్దాం, ఇక అసలు శత్రుచర్ల కుటుంబానికి ఎలాంటి రికార్డు ఉందో కూడా సరే అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. శత్రుచర్ల విజయరామరాజు 1978లో తొలిసారిగా నాగూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత కాలంలో పార్వతీపురం ఎంపీ కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాం కదా, రోసయ్య మంత్రివర్గంలో కూడా ఆయన సేవలు అందించారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి శాసనమండలి సభ్యునిగా కూడా ఆయన పనిచేశారు. రైట్, ఇక కురుపాం నియోజకవర్గ చరిత్ర గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానికి ఒక రికార్డు ఉంది. ఆల్రెడీ ఆయన 1978లో నాగూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటు వైఎస్ఆర్, రోసయ్య మంత్రివర్గంలో కూడా ఆయన సేవలు అందించారు. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి శాసనమండలి సభ్యునిగా కూడా ఆయన పనిచేశారు. అలాగే విజయరామరాజు సోదరుడు ఎవరు చంద్రశేఖరరాజు ఉన్నారో ఆయన ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. ఇక విజయరామరాజు మేనల్లుడు జనార్దన్ రాట్రాజు కూడా కాంగ్రెస్ హయాంలో కురుపాం ఎమ్మెల్యేగా పనిచేశారు.
వీరి తర్వాత 2014లో చంద్రశేఖరరాజు కోడలు పాముల పుష్పశ్రీవాణి వైసీపీ అభ్యర్థిగా కురుపాం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు. ఇక 2019లో నరసింహప్రియ తాటరాజుపై కూడా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి పాలనలో డిప్యూటీ సీఎంగా కూడా వర్క్ చేశారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి పుష్పశ్రీవాణిపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె కురుపాం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక జగదీశ్వరి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎలా ఉందో 2014-19 ఆల్రెడీ కురుపాం ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి గెలుపొందారు. తర్వాత 2019లో డిప్యూటీ సీఎంగా వర్క్ చేశారు. ఇక 2024 రీసెంట్ జరిగిన ఎన్నికల్లో పుష్పశ్రీవాణిపై తోయక జగదీశ్వరి విజయం సాధించారు. ఇక కురుపాం నియోజకవర్గంలో ఒకప్పుడు ఏంటంటే వైరిచర్ల శత్రుచర్ల ఈ కుటుంబాల మధ్య సాగిన ప్రత్యక్ష పోరు కాలక్రమంలో వారి వారసులు అనుయాయుల మధ్య కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పటి వరకు వీళ్ళ చరిత్ర చెప్పుకున్నాం కదా. ఇక అసలు ప్రస్తుతం తోయక జగదీశ్వరి పాలన ఎలా ఉందో ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు కురుపాం నియోజకవర్గంలో ఏమేమి ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి? కురుపాం నియోజకవర్గంలో కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మ వలస మండలాలు ఉన్నాయి. 2007-2008 పునర్వ్యవస్థీకరణ తర్వాత కురుపాం అలాగే గుమ్మలక్ష్మీపురం మిగిలిన మండలాలు ఏవైతే ఉన్నాయో గరుగుబిల్లి మండలాలు కూడా ఆ నియోజకవర్గంలో చేర్చబడ్డాయి. సో ఓవరాల్గా షెడ్యూల్ తెగలకు ఇది రిజర్వ్ చేయబడింది. నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న తోయక జగదీశ్వరి సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో సత్రచల్ల విజయరామరాజు అనుయాయురాలుగా కూడా ఉండేవారు. జగదీశ్వరి తాతగారు ఎవరైతే ఉన్నారో అడ్డాకు లక్ష్మీనాయుడు 1955 నుంచి 67 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. లక్ష్మీనాయుడు రాజకీయ వారసత్వంతో 2006లో జగదీశ్వరి రాజకీయ రంగప్రవేశం చేసి అప్పట్లో ఎంపీటీసీగా వర్క్ చేశారు. ఇక 2012 నుంచి 2014 వరకు మండల మహిళా అధ్యక్షురాలిగా టీడీపీ పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. 2021లో ఎల్విన్పేట ఎంపీటీసీగా, అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా వర్క్ చేశారు. 2022లో కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణిపై 23,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో మొత్తానికి షెడ్యూల్డ్ తెగ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి 2006 నుంచి అసలు జగదీశ్వరి రాజకీయ అరంగేట్రం ఎలా ఉంది, ఆవిడ ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఎంపీటీసీ వర్క్ చేయడం కానీ రీసెంట్ జరిగిన ఎన్నికల్లో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుపొందారు, ప్రతిదీ కూడా జగదీశ్వరి బయోగ్రఫీ అనేది ఏంటో తెలుసుకున్నాం. ఇక ఇప్పటి వరకు మనం ఆ నియోజకవర్గ చరిత్ర, అక్కడి స్థితుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఎమ్మెల్యే జగదీశ్వరి గ్రాఫ్ ఎలా ఉంది, ఆమె పనితీరుపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేశారు, ఇంకా ఏం చేయాలి, ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఏంటి, ఆమె బలం బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నియోజకవర్గంలో జగదీశ్వరి ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఆవిడ ప్లస్ పాయింట్స్ మనం చూస్తే ప్రజా సమస్యల పరిష్కారానికే హోస్ట్ ప్రయారిటీ. నిజంగా మంచి పాయింట్ అది. ఎందుకంటే ప్రజా సమస్యల దృష్టి పెడితే ఇంకంతకంటే ఏం కావాలి ఎమ్మెల్యేకి. ఇక మనం ఎప్పుడు చెప్పుకునేదే రహదారుల సమస్య. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది రవాణా, రహదారులు. ఇక గతుకుల రోడ్లో ఎన్ని అవస్థలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఇంకా పడుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల ఇంకా కూడా క్లియర్ కాలేదు. ఆ రహదారుల సమస్య పరిష్కరించేందుకు ఆమె చేస్తున్నారు కృషి అని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అయితే ఎమ్మెల్యే ప్రయత్నిస్తారని చెప్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని నియోజకవర్గవాసులు చెబుతున్నారు. అయితే కురుపాం ఎమ్మెల్యేగా తోయక జగదీశ్వరి బాధ్యతలు చేపట్టాక రహదారుల సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తారని స్థానికులు ఒకవైపు అంటున్నారు. బట్ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు కూడా జగదీశ్వరి కలిసొచ్చే అంశంగా మారింది. తమ సమస్యలు ఎమ్మెల్యేకు నేరుగా కలిసి చెప్పుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే ఒకసారి మనం అధికారం చేపట్టాక ఇక మనకేం పోయిందిలే, 5 ఏళ్ల పాటు మనల్ని పట్టించుకోకపోయినా మనం అక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం కాబట్టి అని చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఆ ప్యాటర్న్ మారింది కంప్లీట్గా. మీడియా ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం ఇదంతా కూడా బాగా ఎక్కువగా ఉంది కాబట్టి డెఫినెట్గా వాటికి భయపడినా కొంతమంది నిస్వార్థంగా చేయాలని వస్తారు సేవ, మరి కొంతమంది స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కూడా కనీసం వాటికి భయపడైనా సరే బాగానే వస్తారు. బట్ జగదీశ్వరి జనరల్గానే చాలా నార్మల్గా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక సామాన్యుల ప్రజలతో కలిసిపోయే స్వభావం వ్యక్తి కాబట్టి నేరుగా సమస్యలు వినే ఆ ఓపిక, ఆ నేర్పు, ఆ సహనం ఆవిడకు ఉన్నాయని చెప్తున్నారు. ఈ కూటమిలో భాగస్వామ్య పక్ష నేతలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉండి ఒక పార్టీలోనే ఉంటేనే చాలా అంతర్గత పోర్లు వస్తూ ఉంటాయి. అలాంటిది 3 పార్టీలు కలుస్తున్నాయంటే గ్రౌండ్ లెవెల్లో ఎంత కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎంత కోఆర్డినేట్ చేసుకోవాలి, అదే చాలా కీలకమైపోయింది ఇప్పుడు ఏపీలో. సో పాలన ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా కూడా పనిచేస్తున్నారని అక్కడ ప్రజలు అంటున్నారు. సరే, ప్లస్ పాయింట్లు అయితే ఇవి. ప్రధానంగా ఆవిడ రహదారుల సమస్యకు సంబంధించి ప్రజలతో నేరుగా అడిగి తెలుసుకోవటం, ఇవన్నీ కూడా బాగానే ఉంది. మరి గత సంవత్సరం నాటికన్నా గత ప్రభుత్వం పరిపాలనకి ఈ ప్రభుత్వం పరిపాలనకి చాలా తేడాగా ఉంది. ఎప్పుడైతే మళ్ళీ మొట్టమొదటిగా
టీడీపీ ఆయంలో ఉండేటప్పుడు అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. చాలా సక్రంగా కూడా ప్రజలు దానికి ఉత్తేజపరిచారు. మళ్ళీ ఎప్పుడైతే మార్పు చెంది మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ వచ్చిందో ప్రజలు చాలా ఆందోళనకి గురయ్యారు. అనుకుంటూ ఉన్నారు పరిపాలన సక్రంగా జరిగిందని, కానీ అది జరగట్లేదు. చాలా అనాచకంగా జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందో ఈ రోజుల్లో సంక్షేమ పథకాలనే కాదు, అభివృద్ధి పథకాలనే కాదు, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మేము చాలా గర్వంగా దీనికైతే ప్రోత్సహిస్తూ ఉన్నాము. అలాగే మా యొక్క కురుప నియోజకవర్గ తాలూగా మరి ఎమ్మెల్యే గారు మరి జగదీశ్వర్ గారు మేడం గారు ఉన్నారు. వీళ్ళు అదుపులో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటే కాకుండా ప్రతి హాస్పిటల్ సమస్య అయితేనేమి, రైతు సమస్య అయితేనేమి, ఇక అసలు అక్కడ ఏమున్నాయి, ఇచ్చిన హామీలు ఏమున్నాయి, ఇచ్చిన సమస్యలు, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి తాండవిస్తున్నాయి, దానికి సంబంధించి ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కురుపాంలో జంజావతి తోటపల్లి ప్రాజెక్టులో ఒకటి, పూర్ణపాడు లాబేసు వంతెన సమస్య, ఇవి ప్రధానంగా అక్కడి ప్రజలు ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు. రబ్బర్ డ్యామ్గా పేరు పొందింది ఈ జంజావతి ప్రాజెక్ట్ అనేది, అలాగే తోటపల్లి ప్రాజెక్ట్ కూడా. అలాగే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా పూర్ణపాడు లాబేసు వంతెన సమస్య. అసలు వీటి సమస్య ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఉందో ఒకసారి సుదీర్ఘంగా దానికి సంబంధించిన ఒక చిన్న అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ పూర్ణపాడు లాబేసు వంతెన అనేది ఈ సమస్య సుదీర్ఘకాలంగా చాలా కాలంగా అసలు పరిష్కారమే కావట్లేదట. ఎన్నికల సమయాల్లో పోటీలున్న అభ్యర్థులు ఈ సమస్యలు వెంటనే మేము వచ్చామంటే పరిష్కరించేస్తాం, ఇమీడియట్గా దీన్ని ప్రస్తావిస్తాం అధికారుల వద్ద, నాయకుల వద్ద. ఇదంతా కూడా ఒక అనుభవంలో మారిపోయిందే కానీ పార్టీలు మారుతున్నాయి, అభ్యర్థులు మారుతున్నారు, రాజు నుంచి సామాన్యులకి అక్కడ పగ్గాలు చేతికొచ్చాయి. అయినప్పటికీ సమస్య మాత్రం సమస్యలాగే ఉండిపోయింది. మరి ఆ సమస్యకు సంబంధించి ఏమన్నా జగదీశ్వరి ఆ దిశగా ఆవిడ ప్రయత్నిస్తే డెఫినెట్గా కురుపాం నియోజకవర్గం ఉన్నన్నాళ్ళు కూడా ఆవిడ పేరు చిరకాలంగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఆవిడ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా మరి పైనుంచి కూడా సపోర్ట్ అనేది ఉండాలి కాబట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా చూద్దాం. ఇక ప్రధానంగా ఏనుగుల సమస్య కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ కర్ణాటక కుంకు ఏనుగులు తెప్పించి ఈ ఏనుగుల సమస్యను కూడా నివారించే ప్రయత్నం చేసే దిశగా కూడా ఒక అడుగులు వేస్తున్నారు. ఈ ఏనుగుల సమస్యతో ఎంత ఇబ్బంది పడతారో, పంటలు నాశనం అయిపోతాయి, ప్రాణాలు పోతూ ఉంటాయి. అసలు ఏనుగులు మరి ఎందుకు వస్తూ ఉంటాయో ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా బిహేవ్ చేసి మొత్తం పంటల మీద పడి మొత్తం సర్వనాశనం చేసేస్తూ ఉంటాయి. ప్రధానంగా కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల సమస్య ఎక్కువగా ఉంది. ఏనుగులు తరలించేందుకు ఎవరికాల చర్యలు తీసుకుంటున్నామంటున్నారు, అధికారులు చెప్తూనే ఉంటున్నారు, చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమస్య గురించి ఎక్కువగా వార్తలు చెప్తూనే ఉంటాం. అక్కడ ప్రజలు పాపం పడే బాధలు కూడా చాలా అందరినీ కలిసివేస్తూ ఉంటాయి. ఆ సమస్య ప్రధానంగా పరిష్కరించాలని ప్రజలు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్ట్స్ జంజావతి, అలాగే ఏదైతే లాబేసు వంతెన ఉందో ఆ సమస్యలు ఒకటి, ఏనుగుల సమస్య ఒకటి. అంటే కురుపాం నియోజకవర్గ ప్రజలు రైతులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటే ఈ ఏనుగులని చెప్పాలి. 1, 2 కాదు, అసలు ఒక ఏనుగు వచ్చి పంట మీద పడింది అంటే ఇంకెంత ఉంటుంది ఆ పంట, ఎన్ని ఎకరాలైనా సరే ఒక్క గంటలో మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతుంది. అలాంటి లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు చాలా దిగులు చెందుతున్నారు. గజరాజుల తరలింపుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని, దీంతో ఆ ఏనుగులను అక్కడే తిష్ట వేసేస్తాయి. అయితే కూటమి సర్కారు వచ్చాక అవి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కొన్ని చోట్ల అడుగులు కూడా ముందుకు పడుతున్నాయి. కానీ అంత స్పీడ్గా ఆ దిశగా అడుగులు ముందుకు పడట్లేదని ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారుగా కొన్ని ఏళ్ల నుండి కూడా ఏనుగులు అనేవి ఇటు ప్రజలకి అటు పంటల నష్టం కూడా చాలా జరుగుతుంది. ఈ యొక్క ఇబ్బందిని తొలగించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే ఒక మంచి పని అనేది చేయడం జరుగుతుంది. అవి ఏనుగులు తొలగించడం, ఇక్కడి నుంచి తరలించడం కోసం కుంకి ఏనుగుల్ని తీసుకొస్తానని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని కుంకి ఏనుగులు తీసుకురావడం, 4 ఏనుగులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈ సమస్య పరిష్కరించాలని కురుపాం వాసులు కోరుతున్నారు. ఎందుకంటే ఒకటి వంతెనలు అది చేస్తే కనుక అది పూర్తిగా నియోజకవర్గానికి రవాణాకు వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి అంతా కీలకంగా మారుతుంది. కాబట్టి అది ప్రధానం అనుకుంటే అసలు బ్రతకడానికి వాళ్ళకి ముందు తినడానికి కావాలి కదా. తినడానికి కావాలి అంటే డెఫినెట్గా ఆ ఏనుగుల సమస్య, వారు పండించిన పంట, ఎందుకంటే పంట రైతు ఎంత కష్టపడి పంట వేస్తాడో, ఎన్ని అప్పులు చేసి వేస్తాడో, చేతికి వచ్చిన పంట నోటి దాకా కూడా అందదు. అకాల వర్షాలు, తుఫాన్లు, 1 కాదు 2 కాదు, ఇబ్బంది పెట్టే సమస్యలు ఎన్నో. మళ్ళీ ఇవన్నీ దాటుకుని వస్తే ఏనుగులు, ఇవన్నీ దాటుకొస్తే ధరలు, ఒక్క బాధ కాదు కదా రైతుకి. అలాంటిది కనీసం అవన్నీ తర్వాత పరిష్కరించలేనా. ఇప్పుడు ఏనుగుల సమస్య అనేది చాలా ప్రధానంగా ఉంది. కాబట్టి వీటిని తరలించే దిశగా ప్రధానంగా
ఆ యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలని, అడుగులు వేగంగా ముందుకు పడాలని చేస్తున్నారు చర్యలు, బట్ వేగంగా ముందుకు పడగాలని కూడా అక్కడ ప్రజలు ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు అవి పరిష్కరించాలి. ఇంకేమున్నాయో చూద్దాం. తాగునీరు, రహదారుల సమస్యలు బాగా ఎక్కువగా విపరీతంగా ఉన్నాయట. అలాగే రహదారి సౌకర్యం లేక డోలిపై ప్రయాణం, ఇది అత్యంత బాధాకరం. ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం, ప్రతిసారి ఇంటూ మరి జరుగుతూనే ఉంటుంది. ఆ డోలీల బాధ ఏంటో, ఆ బాధ ఎప్పుడు తప్పుతుందో ఎవరికి అర్థం కాదు. ఇక ఇంటింటికి కుళాయి పథకం కూడా పడకేస్తుందని చెప్తున్నారు. మనకు కావాల్సింది కనీస మౌలిక వస్తువులు అంటే ఏంటి? విద్య, వైద్యం, తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండడానికి చిన్న గూడు. ఇవి కనీస మౌలిక సదుపాయాలు. ప్రతి మనిషికి అది ఒక హక్కు. అవన్నీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ అదే లేక అసలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ప్రజలు చాలామంది చాలా లో క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య అది. ముఖ్యంగా ఈ తాగునీరు, రహదారుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక డోలీపై ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే అదే కదా, సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో అసలు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని రాళ్ళు రప్పులు, ఎన్ని కొండలు, ఎన్ని వాగులు ఎంత దాటుకుని వస్తారు వాళ్ళు ఒక అంబులెన్స్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి. లోపు అసలు ఎంత కష్టం. మనకి ఇంట్లోంచి మనకి ఎంత సౌకర్యాలను పట్టణాల్లోనో లేకపోతే మంచి డెవలప్ అయిన ఏరియాస్లో ఉంటే కనీసం ఆ అంబులెన్స్ వచ్చేదాకా కూడా మనం ఆగలేం. ఏదన్నా బాధపడితే మనకి ఇంటి గుమ్మ ముందే వస్తుంది, డైరెక్ట్గా మనం వెళ్ళి ఇంట్లోంచి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కొచ్చు అంబులెన్స్ అనేది. అంత సౌకర్యం ఉన్న చోట ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి వాళ్ళకి కొన్ని కిలోమీటర్లు ఆ బాధ, ఒక పురుటి నొప్పులు పడుతున్నప్పుడు, పురుటి నొప్పులు పడే మహిళలు కావచ్చు, లేదా జ్వరంతో విపరీతంగా బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, అంత బాధలు పడుతున్న వాళ్ళు అంత దూరం నుంచి మళ్ళీ వాళ్ళని ఆ బాధలో వాళ్ళని మోసుకుని వచ్చి తీసుకొచ్చి, వర్షం పడుతూ ఉంటుంది, వరదలు వస్తూ ఉంటాయి, అలా రాళ్ళు రప్పులు ముళ్ళు ఒకటి కాదు కదా. మరి ఇది ఇప్పటి నుంచో ఉన్న సమస్య. నిజంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులకి ప్రత్యేక శాఖలు ఉంటాయి, గిరిజనులు ప్రత్యేక నిధులు అంటారు, ఏంటంటో చెప్తారు. కానీ అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఎవరికి అర్థం కాదు. ఎందుకు మరి డెవలప్ అవ్వట్లేదు? ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఎందుకు అంత స్పీడప్ అందుకోవట్లేదు ఇప్పటికీ అర్థం కాదు. గిరిజనులకి పడ్డ ఇబ్బందులు చెప్తున్నాం కదా, అసలు వాళ్ళకి వర్ణార్థేతమని చెప్తున్నారు అక్కడ ప్రజలు. ముఖ్యంగా ఆ సమస్యలకు సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టాలంటున్నారు. ఇంకా అదేవిధంగా మనం ఇక్కడ జిల్లాలో ఇంటికి కుళాయి పథకానికి సంబంధించిన పనులు కూడా పడకేస్తాయని, చెప్పినంత ఈజీగా పనులు అయితే అవ్వట్లేదని ప్రజలు కొందరు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్వరి పనితీరుకు సంబంధించి అవి మైనస్ పాయింట్లేగానే చెప్పాలి. అయితే మెజారిటీ పీపుల్ అయితే మాత్రం కొంచెం సంతృప్తిగానే ఉన్నారు. అంటే ఆవిడ చూపించే ఆదరణ కానీ, ఆవిడ కొంచెం ప్రేమగా మాట్లాడడం కానీ, సమస్యలు వినడం కానీ, కనీసం అవన్నీ వినేవాళ్ళు కావాలి కదా. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, సో మొత్తానికి ఫైనల్గా మనకి బాధలు వినేవాళ్ళు ఉండాలి. ఏదైనా సమస్య వస్తే సరే, సమస్య పరిష్కారానికి ఆవిడ పరిధిలో లిమిట్స్లో ఉండేవి కొన్ని ఉంటాయి, కొన్ని పైనుంచి రావాల్సినవి ఉంటాయి, కొన్ని నిధులు వచ్చేవి ఉంటాయి, కొన్ని చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి అక్కడ పారామీటర్స్ అనేవి చాలా ఉంటాయి. సో అవన్నీ దాటుకు రావాలి కాబట్టి చాలా వరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్న మెజారిటీ పీపుల్. కానీ ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎప్పటి నుంచో మరి ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతమంది మనుషులు మారుతున్నారు, రాజుల నుంచి సామాన్యుల దాకా అధికారాలు చేతికి వచ్చాయి. కానీ సామాన్యులు పడే బాధలు ఏంటి వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు అనుభవించిన బాధలు అవన్నీ కూడా అక్కడ ప్రాంతవాసులే కాబట్టి. కానీ ఆ వంతెనలకు సంబంధించి కావచ్చు, ఈ ఏనుగుల సమస్య కావచ్చు, ఇక రహదారులు అంటారా, రహదారులు, కుళాయి ముందు తాగడానికి నీళ్లు, కనీసం కొన్ని ఇలాంటివి ప్రధానంగా ఎప్పటి నుంచో టెస్ట్ వేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉండిపోయినాయి. వాటిని నెరవేర్చాలని దాని దిశగా ట్రై చేయాలని కూడా అక్కడ ప్రజలు బాగా ఎక్కువగా వాళ్ళు చేసుకుంటున్న విన్నపం అయితే అదే. ముఖ్యంగా మొత్తానికి కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల సమస్య, పూర్ణపాడు, లాబేసు వంతెన సమస్యలు మాత్రం అపరిష్కృతంగా ఉంటున్నాయి కాబట్టి ఆ సమస్యలే ప్రధానంగా పరిష్కరించాలని కురుపాం నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే ఇంకా మెరుగ్గా పనిచేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఓవరాల్గా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బలహీనతలు చూస్తాం కదా. అసలు ఆమె గురించి అక్కడ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు, ఇంకా ఏం కావాలని అక్కడ ప్రజల మాటల్లోనే విన్నాం కదా. మరి ఎమ్మెల్యే జగదీశ్వరి ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చారు, కొన్ని ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయంటున్నారు. నియోజకవర్గంలో తాగునీరు, రహదారుల సమస్యలు ఇంకా అలాగ ఉండనే ఉన్నాయి. ఇంకా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు, డోలి సమస్య కూడా ప్రజలు వెంటాడుతుంది. దశాబ్ద కాలంగా నియోజకవర్గ ప్రజలైతే ఏనుగుల సమస్య పరిష్కరించాలని కోరుతూనే ఉన్నారు. ఏనుగులు వస్తూనే ఉన్నాయి, పంటలు నాశనం చేస్తూనే ఉన్నాయి. మరి తీసుకునే యాక్షన్ కూటమి సర్కార్ వచ్చాక కొన్ని అడుగులు ముందుకు పడుతున్నా మరింత స్పీడప్గా కనిపించట్లేదు, ఆ సమస్య తీరట్లేదు, ప్రజలైతే ఆవేదన చెందుతున్నారు. సో వీటి మీద ఫోకస్ చేసి తన గ్రాఫ్ జగదీశ్వరి మరింతగా పెంచుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయాలి. ఇక అసలు మొత్తానికి అక్కడ ఏమనుకుంటున్నారు ఓవరాల్గా పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా తోయక జగదీశ్వరి పనితీరుపై ఇప్పటివరకు కూడా ప్రజల అభిప్రాయాన్ని మనం చూసాం. ప్రధానంగా ప్రజలకు ఆమె అందుబాటులో ఉంటున్నటువంటి అభిప్రాయం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా ఆమె దృష్టి సారించని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లపై కూడా ఆమె ప్రత్యేక దృష్టిని పెట్టి రోడ్లు పూర్తి చేసేటువంటి దిశగా కూడా పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే
ఏదైతే పూర్ణపాడు ల్యాబేస్ బ్రిడ్జి కూడా ఇంకా పూర్తి చేయాల్సినటువంటి ఆ దిశగా కూడా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే ఏనుగులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉందని దీనికి సంబంధించి ఒక సమస్యకి పరిష్కారాన్ని చూపాలని కూడా కోరుతున్నట్టు పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను పంపిస్తాను ఇప్పటికీ హామీ ఇచ్చినటువంటి ఆ ఏనుగులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఏనుగుల సమస్యను కూడా పరిష్కరించాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో రబ్బర్ డ్యామ్ కానీ తోటపల్లి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా దాదాపుగా పూర్తయినట్టు ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరికొన్ని ఏవైతే చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయాలని కూడా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద ఒక పాజిటివ్ దృక్పథం అనేటువంటిది ఎమ్మెల్యేపై కూడా ప్రజలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని ఇంతవరకు చూసాం. ఎమ్మెల్యేగా తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి జగదీష్ రెడ్డి శాసనసభలో కూడా సమస్యలు ప్రస్తావిస్తున్నారని కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని కార్యకలాపాలు అభివృద్ధి పనులు కూడా చేపట్టాలని కూడా నియోజకవర్గ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితిని మనం ఇంతవరకు చూసాం. ఇది ఇవాళ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వరి ఎమ్మెల్యే గ్రాఫ్. రేపు మరో నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రాఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.